గిరిధర్ గది పక్క గది రంగనాథ వర్మ గారి ఆజ్ఞ ప్రకారం సీలు వేసి ఉందని నీకు తెలియదా? ఆ గదికి రెండు వైపులా ఉన్న తలుపులు కూడా బిగించుంటాయి. బయట తాళం వేలాడుతోంది. ఇక గిరిధర్కి ఆ గదిలోంచి వెళ్లే వీలు లేదు వివరించాడు మదన్. అవును, అది నిజమే. మరి ఎలా హత్య జరిగింది? తన గదిలోంచి బయటకు వచ్చి ఆ గదిలోకి ప్రవేశించి ఉండొచ్చు. నథింగ్. అలా జరిగే వీల్లేదు. నా దృష్టి మీనాక్షి, కిషోర్లు ఉన్న రూంపై నిలిపాను. నువ్వు చెప్పినట్లు జరిగితే గిరిధర్ నా కంట పడి ఉండేవాడే. వాళ్ళకంటే ముందుగానే ఆ గదిలోకి ప్రవేశించాడేమో అనుమానం వెలుబుచ్చాడు మదన్. అది ఖాళీ రూము. అందులో పూచిక పుల్ల కూడా లేదు. దాక్కోడానికి మార్గం లేదు. పోనీ వాళ్ళ పక్క రూంలో ముందుగా దాక్కున్నాడేమో. ఆ పక్కన రూమే లేదు. వాళ్ళు దూరిన రూమే చివరిది. మట్టిబుర్ర. ఆ విషయమే జ్ఞాపకం లేదు. కిటికీ ఊచలు? మదన్ మాటను మధ్యలోనే కట్ చేశాడు అంజన్. నిక్షేపంగా ఉన్నాయి. ఓ క్షణం బుర్రగోక్కున్నాడు మదన్. ఎలా చెప్పినా క్రాస్ చేస్తున్నావు. అలా అయితే ఎలా? పోనీ కిషోర్ హత్య జరగలేదనుకుందాం, దూరంగా జరుగుతూ అన్నాడు. నోర్ముయ్. డిటెక్షన్ అంటే నీకు నవ్వులాటగా ఉంది. హత్య ఎలా జరిగిందన్నది తెలుసుకోవాలంటే అన్ని మూలల నుంచి పరిశోధించాలి. ఈ బంగ్లాకి మనం వచ్చిన తర్వాత మనకి కరువైంది ఆ నవ్వు ఒకటే. అవును, ఇన్ని హత్యలు ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. ప్రీతి హత్య ఎలా జరిగిందో ఏమో. హంతకుడికి అనేక మార్గాలు. ఎలాగైనా చేయగలడు. భుజాలు ఎగరవేసి అన్నాడు అంజన్. హంతకుడు ప్రీతిని హత్య చేస్తుంటే లలితకు మెలకు రాలేదంటావా? అడిగాడు మదన్. స్పృహలో ఉంటే ఖచ్చితంగా మెలకు వచ్చి తీరుతుంది. బహుశా క్లోరోఫామ్ ఇచ్చి ఆమెకు స్పృహ తప్పించి ఉండొచ్చు. అయితే నేనేం చేయాలో చెప్పు అన్నాడు మదన్. గ్యారేజ్లో అమ్మో, డిక్కీ పని అయితే చచ్చినా చేయను నిక్కచ్చిగా అన్నాడు మదన్. చిన్నగా నవ్వాడు అంజన్. డిక్కీ పని కాదులే, పెట్రోలు ఎక్కడ స్టోర్ చేయబడి ఉందో తెలుసుకోవాలి. గ్యారేజ్లో బాగా లోపలికి ఉన్న రోల్స్ రాయ్స్ కారు హంతకుడు వాడటం లేదు కదా. నువ్వు ఆ కారు కింద పడుకొని ఉండు. అగంతకుడు పెట్రోలు ఎక్కడ దాస్తున్నాడో గ్రహించు. నేను ఆ గజ్జల దయ్యాన్ని రాత్రికి వెంటాడుతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఉపేక్షించడం వల్ల ప్రయోజనం లేదు. ఎంత త్వరగా ఈ దయ్యాల గోల పరిష్కరిస్తే అంత మంచిది చెప్పాడు. డిక్కీ జపం పోయి కారు కింద శవజపం తప్పదన్నమాట. తప్పేదేముంది, నా కర్మ కాలింది మనసులో అనుకోబోయి పైకే అనేశాడు మదన్. అంజన్ సీరియస్గా చూసేసరికి నడక వేగం పెంచాడు అతను. అప్పుడే చిరుచికిట్లు ముసురుకోసాగాయి. మదన్ వెనుక కదిలాడు అంజన్. వాళ్ళ సంభాషణ అంతా విన్నా ఒక చెట్టు చాటున ఉన్న రెండు కళ్ళను వాళ్ళిద్దరూ గమనించలేదు. లలిత ముభావంగా ఉండడం గమనించాడు అంజన్. తనతో మాట్లాడకపోవడం, కనీసం పలకరింపుగానైనా నవ్వకపోవడం, అసలు తన వైపే చూడకపోవడం అతనికి బాధ కలిగించింది. భోజనం చేసేటప్పుడు కూడా ఎవరితోనూ సరిగా మాట్లాడలేదామె. తన వంక ఒక్క మారైనా చూడకపోవడం అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. నిమిషానికి ఒక్కసారైనా పడుకునే లోపల ఆమెను చూడకపోతే తనకు తోచదు. అలాగే ఆమె కూడా ప్రవర్తించేది. మరీ ఈరోజు ఈ 3 గంటల్లో ఎందుకింత మార్పు? అంతా హాల్లో కూర్చుని ఉన్నారు. ఎవరి మొహాల్లోనూ కళ్ళాకాంతులు లేవు. రోజు అంతుపట్టని హత్యలు వరుసగా జరిగిపోతుంటే ఇక వాళ్ళ మొహాల్లో కళాకాంతులు ఎలా ఉంటాయి? ఇప్పటికైనా మనం బయటపడే మార్గం లేదా? అడిగింది మీనాక్షి. ఆమెను అంటిపెట్టుకుని కూర్చున్నారు పేరమాంబ, జలజలు. ఎవరూ మాట్లాడలేదు. ఆమె ప్రశ్నకు ఎవరు మాత్రం ఏమని జవాబు చెప్పగలరు? అక్కడి నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని వాళ్ళకు లేదా? ఎందుకు లేదు? బయటపడటానికి అనువైన మార్గమే లేదు. కోటిలింగంలో హుషారంతా తుడిచిపెట్టుకుపోయింది. కూతురు అల్లుడు చనిపోవడంతో అతన్ని బాగా కృంగదీసింది ఆ బాధ. రవి మాత్రం జలజ వంక అదోలా చూస్తూ హుషారుగా ఉన్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకోండి తన రూమ్కి వెళుతూ చెప్పాడు గిరిధర్. అంతా అక్కడి నుంచి కదిలారు. లల్లి, రూంలోకి వెళ్ళబోతున్న ఆమెను పిలిచాడు అంజన్. ఎవరి రూంలోకి వాళ్ళు పోయి తలుపులు బిడాయించుకున్నారు. ఆగింది లలిత. ఏమిటి మాట్లాడవు? అడిగాడు. ఇంకా నీతో నాకు మాటలేమిటి? కోపంగా అంది లలిత. ఏమిటి ఈవేళ ఇంతగా ప్రవర్తిస్తున్నావు? తెలియక అడుగుతున్నావా లేక తెలిసి తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? ఏమిటి నువ్వనేది? ప్రేమిస్తున్నట్టు నటించి నాలా ఎంతమందిని మోసగించాలనుకుంటున్నావు? తీవ్రంగా అడిగింది. నిన్ను మోసగించానా? నటించుకు.
నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్ము. అయితే ఈ లెటర్స్ మాటేమిటి? అంజన్ జలజకు రాసినట్లున్న 2 ఉత్తరాల్ని అతని చేతిలో పడేసింది. వాటిని చదివి నిర్ఘాంతపోయాడు అంజన్. నా మాట నమ్ము, ఈ ఉత్తరాలు నేను రాయలేదు. నీ మాటతో నువ్వు నన్ను మోసగించగలవేమో గాని నా కళ్ళు నన్ను మోసగించలేవు. నీ రైటింగ్ నాకు తెలుసు. ఆ రైటింగ్, సంతకాలు నీ చేతి వ్రాతేనని గ్రహించలేనంత అమాయకురాలు మాత్రం కాదు. ఈ రైటింగ్ అచ్చు నా చేతి రాతలాగే ఉంది. సంతకం కూడా నేను పెట్టినట్టే ఉంది. కానీ ఈ లెటర్స్ రాసింది మాత్రం నేను కాదు. బావుంది. ఇది మరో కొత్త నాటకమా? వెనకటికి నీలాంటి వాడే ఒక అరటిపళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళాడంట. గెలనున్న అరటిపళ్ళు అతను పీకడం చూసిన కొట్టువాడు కొంతసేపటి తర్వాత అతను ఎంతకీ డబ్బులు ఇవ్వకపోయేసరికి అడిగాడంట. అప్పుడు వాడు ఇలా జవాబు చెప్పాడు. అరటిపళ్ళు గెల నుంచి నేనే పీకాను. ఆ కింద పారేసిన తొక్కలు కూడా నేనే వేశాను. కానీ అరటిపళ్ళు మాత్రం నేను తినలేదు అన్నాడంట. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ఈ కథ నీకెందుకు చెప్పానో తెలుసా? బుద్ధి తెచ్చుకొని మసులుతావని. ఇక ముందు జాగ్రత్తగా నడుచుకో. నీతో మాట్లాడటమే మహాపాపం. ఇక ముందు నన్ను కలవడానికి కానీ పలకరించడానికి కానీ ప్రయత్నించుకు. అది నీకే మంచిది కాదు అంటూ చకచక రూంలోకి పోయి తలుపులు భళ్ళున మూసేసింది లలిత. కళ్ల ముందు ఉన్న ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టు అనిపించింది అంజన్కి. తనను మనసారా ప్రేమించిన లలితేనా ఇంతసేపు ఇలా మాట్లాడింది? ఇది కళా నిజమా? తను రాసినట్లుగా లెటర్స్ ఎవరు సృష్టించారు? జలజ. ఆమెను ఇంకా తను ప్రేమిస్తానని అనుకుంటుందా? అయితే తన రైటింగ్ని జలజ ఎలా కాపీ కొట్టి రాయగలదు? ఆమెకు ఎవరైనా సహకరించారేమో. అయితే ఎవరు? మదన్ ఆ పని చెయ్యడు. గిరిధర్, అతను కూడా చేయకపోవచ్చు. ఇక మిగిలింది కోటిలింగం రవి. బాధలో ఉన్న కోటిలింగం చేశాడంటే హాస్యాస్పదమే. ఒకవేళ రవి జలజ ప్రోత్సాహంతో ఆలోచనలు కట్టిపెట్టి బెడ్ మీద వాలిపోయాడు. రాత్రి 11 గంటలకు అంజన్ని తట్టి లేపాడు మదన్. చల్లని నీళ్లతో మొహం కడుక్కొని తుడుచుకున్నాడు అంజన్. అతని మత్తంతా ఎగిరిపోయింది. ఇద్దరూ గరాజన్ చేరుకున్నారు. మదన్ని అందులో ఉంచి తాళం వేసేశాడు అంజన్. మొదటి రోజు రాత్రి భూమిని చీల్చుకొని శవం లేచిన ప్రదేశంలో ఒక చెట్టు చాటున నిలబడి ఎదురు చూడసాగాడు. కీచురాళ్ళు కరిచేలా అరుస్తున్నాయి. పరిసరాలను జాగ్రత్తగా పరికిస్తూ జేబులోంచి రివాల్వర్ తీసి స్టిఫ్గా పట్టుకొని రాబోయే దయ్యం కోసం పట్టుదలగా ఎదురు చూడసాగాడు. చెట్టు మీద గుడ్లగూబ కీచుగా అరిచింది. అర్ధరాత్రి 12 గంటలు. గోడ గడియారం టంగ్ టంగ్ మని 12 గంటలు కొట్టడం ముగించేసరికి కేకలు, ఆర్తనాదాలు, పెడబొబ్బలు, అరుపులు ప్రారంభమయ్యాయి యథావిధిగా. హృదయ విదారకంగా గుండెలు జల్దరించేలా ఉన్నాయి ఆ ఆర్తనాదాలు. ఆ కేకలకు అందరికీ మెలకువ వచ్చినా ఎవరూ బయటికి రావడానికి సాహసించడం లేదు. ఎప్పుడు ఎవరికి మూడుతుందో తెలియదు కదా. కానీ గిరిధర్ తలుపు తెరుచుకొని బయటకొచ్చాడు. నీలం రంగు ప్యాంటు మీద తెల్ల చొక్కా ధరించాడు. కేకలు అలా సడన్గా ఆగిపోవడం, అతను బయటకు రావడం కొన్ని క్షణాల తేడాలో జరిగింది. చుట్టూ పరికించాడు. అప్పుడే సింహద్వారం దాటుతున్న తెల్లని ఆకారాన్ని చూసి క్షణం ఆగకుండా వెంటబడ్డాడు. తోటలో నడుస్తూ ఏడుస్తోంది ఆకారం. సన్నగా రోదిస్తోంది. ఆ ఏడుపు వినలేక గిరిధర్ ఒళ్ళు జల్దరించింది. చుట్టూ చూశాడు. ఎక్కడ ఏ అలికిడీ లేదు. ధైర్యం తెచ్చుకొని ఆకారం వెనక అలాగే నడవసాగాడు. గిరిధర్ పాదాలు పడి ఎండుటాకులు నలిగిపోతున్నాయి. ఆ రోదనలో ఆ శబ్దం అదో రకంగా ఉంది. క్షణం తర్వాత ఏడుపు నవ్వుగా మారింది. ముందు చిన్నగా నవ్వుతోంది. ఆ నవ్వు మనుషులు నవ్వినట్టు లేదు. అదో రకమైన భీతికి గురిచేస్తోందా నవ్వు. మొహాన పట్టిన చెమటను వణుకుతున్న అరచేత్తో తుడుచుకొని అనుసరిస్తున్నాడు గిరిధర్. అతని షర్టు పూర్తిగా తడిసిపోయింది. చెట్టు మీద గుడ్లగూబ వికృతంగా అరిచింది. త్రుళ్ళిపడి తేరుకున్నాడు గిరిధర్. ఆ ఆకారం అతన్ని ఎక్కడికో అలా తీసుకుపోతోంది. అంజన్ నుంచున్న చెట్టుకి 25 గజాల దూరంలో కొన్ని క్షణాలు ఆగిందా ఆకారం. పక్కపక్క నవ్వసాగింది. విరగబడి, పగలబడి, వికృతంగా, భీకరంగా, భయంకరంగా నవ్వింది. తిరిగి ముందుకు కదిలింది. ఆకారం వెనకే అలా పోతున్నాడు గిరిధర్. కీచుగా అరిచిన గుడ్లగూబ అరుపుకు ఉలిక్కిపడి తన భయానికి తనలో తనే నవ్వుకున్నాడు అంజన్. 25 గజాల దూరంలో వెళుతున్న ఆకారం అతని కంటపడింది. దాన్ని అనుసరిస్తున్న గిరిధర్ని కూడా చూశాడు.
ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు. ఇప్పుడెలా? ఆకారాన్ని గిరిధర్ వెంబడిస్తుంటే తనెలా వెంటాడగలడు అని మనసులో అనుకొని వాళ్ళిద్దరి వెనక వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. వెంటనే రివాల్వర్ని అలాగే పట్టుకొని గిరిధర్కి 100 గజాలు వెనుకగా అనుసరించసాగాడు అంజన్. చెట్ల మధ్య నుంచి అలా తీసుకుపోతోంది ఆకారం. దాని వెనుక గిరిధర్, ఆ వెనక అంజన్ పట్టుదలగా వెళుతున్నారు. ఒక చెట్టు వద్ద సడన్గా ఆకారం అదృశ్యమైపోవడం అంజన్ దూరం నుంచి చూశాడు. ఆ చెట్టు పక్కకే గిరిధర్ కూడా వెళ్ళాడు. అదే సమయంలో మెల్లగా కురుస్తున్న వర్షం తీవ్ర రూపాన్ని దాల్చి కుంభవృష్టిలా కురవసాగింది. అంజన్ పూర్తిగా తడిసిపోతూనే ఉన్నాడు. అయినా లెక్క చేయలేదు. వడివడిగా ముందుకు నడవసాగాడు. మెరుపుల వెలుగులో అతను ధరించిన బ్లాక్ జర్కిన్ మెరుస్తోంది. చెట్టు కిందకు వచ్చాడు అంజన్. ఎక్కడో 2 నక్కలు బిగ్గరగా అరిచాయి. ఆ చెట్టు మర్రి చెట్టు మొదళ్లలా ఉన్న పెద్ద పెద్ద ఊడలతో, దెయ్యాల తలల్లా ఊగుతున్న చిన్న చిన్న ఊడలతో నిండి ఉన్న వృక్షం అది. ఆ తోపు మొత్తానికి అదే పెద్ద చెట్టు. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్న గుడ్లగూబ చక్రాల వంటి తన కళ్ళను అటు ఇటు తిప్పి తీక్షణంగా చూస్తోంది. దాని చూపే భయం కలిగించేలా ఉంది. ఆ గుడ్లగూబను చూసి ఆగిపోయాడు అంజన్. అదే క్షణంలో అతని వీపు మీద చెళ్ళుమని ఏదో తగిలింది. అదిరిపాటుగా వెనక్కి తిరిగాడు. చెట్టు ఊడ గాలికి అతని వీపుని పరామర్శించింది. గుండె దడను తగ్గించుకొని చిన్నగా నవ్వుకున్నాడు అంజన్. ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. చెట్టు పక్కగా భూమిలో పాతుకుపోయిన లావుపాటి ఊడల మధ్యగా తప్పించుకొని ఒక్కో చోట వంగుని దూరుతూ నడుస్తున్నాడు అంజన్. ఎక్కడో పిడుగుపడింది. ఆ శబ్దానికి చెవులు మూసుకున్నాడు. ఇటు వచ్చిన గిరిధర్ కనిపించడేమిటి అనుకుంటూ చెట్టు వెనక్కి వచ్చాడు. అదే సమయంలో మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుల వెలుగులో భూమిలోకి పాతుకుపోయిన ఒక ఊడకు జారబడి అటు తిరిగి నిల్చున్న గిరిధర్ అతని కళ్లకు కొన్ని క్షణాలు మాత్రమే కనిపించాడు. మెరుపులు ఆగిపోవడంతో పాటుగా అక్కడ చిక్కని చీకటి ఆవరించింది. గిరిధర్, ఆకారం ఇక కనిపించదు, పోదాం పదండి అన్నాడు అంజన్. కానీ అతని మాటకు గిరిధర్ నుంచి జవాబు లేదు. మరోమారు పిలిచాడు. జవాబు శూన్యం. అనుమానంతో గిరిధర్ భుజం మీద చెయ్యి వేసి పిలిచాడు. ముందుకు బోర్లా విరుచుకు పడిపోయాడు గిరిధర్. వణుకుతున్న చేతులతో అతన్ని వెల్లకిలా తిప్పాడు. మెరుపులు మెరిశాయి. ఒక్క క్షణం మెరుపుల వెలుగులో గిరిధర్ని చూశాడు. అంత ధైర్యవంతుడైన అంజన్ కెవ్వుమని బిగ్గరగా అరిచాడు. క్షణం తర్వాత తేరుకున్నాడు. వర్షం చినుకులు తలమీదుగా కారి అతని కళ్ళల్లో పడుతున్నాయి. గిరిధర్ పీక నలిగి ఉంది. దానికి గుర్తుగా నైలాన్ తాడు గుర్తులు పడి అక్కడ పీక చుట్టూ నల్లగా కమిలిపోయి ఉంది. వర్షానికి తడిసిన జుట్టు అతని మొహం మీద పడి కళ్ళను కప్పేస్తోంది. బిగుసుకుపోయి ఉన్న ఆ శవం పడి ఉన్న తీరు ఆ నిశిరాత్రి సమయంలో మర్రి వృక్షం కింద మెరుపుల వెలుగులో చూసిన గిరిధర్ శవాన్ని చూసిన ఎవ్వరు మాత్రం నిగ్రహించుకోగలరు? ఎంత ధైర్యవంతుడైనా ఆ స్థితిలో అరవక తప్పదు. అంజన్ కనుక అరవడంతో సరిపోయింది. మరొకరెవరన్నా అయితే గుండాకి చచ్చేవారే. చేసేది లేక గిరిధర్ శవాన్ని భుజానికి ఎత్తుకున్నాడు అంజన్. విక్రమార్కుడి భుజం మీద బేతాళుడి శవం వేలాడుతున్నట్టు అంజన్ భుజం మీద గిరిధర్ శవం వేలాడుతోంది. వర్షంలో తడుస్తూ చెట్ల మధ్యగా బంగ్లా వైపు నడక సాగించాడు అంజన్. గట్టిగా అరిచాడు అంజన్, గిరిధర్ని చంపేశారు అని. ఆ అరుపుకు అంతా బయటకు వచ్చారు. ఆ వెంటనే గందరగోళం అయిపోయింది. గొల్లుని ఏడవసాగారు మీనాక్షి, లలిత, పేరమాంబ, జలజలు. కోటిలింగం, రవి, సోములు, మంగతాయారు దిష్టిబొమ్మల్లా చూడసాగారు. జరిగింది జరిగినట్లుగా చెప్పాడు అంజన్. ఎంత కాముకురాలైనప్పటికీ మీనాక్షి ఒక సాధారణ స్త్రీ. శీలానికి ఉన్న పవిత్రతను భంగపరిచిన మానవత్వం గల స్త్రీగా ఆమెకు గిరిధర్పై ప్రేమాభిమానాలున్నాయి. ఆ కారణంగానే ఆమె మనస్ఫూర్తిగా రోదిస్తోంది. కొన్ని నిమిషాలు అలా ఏడుస్తూ ఉన్న మీనాక్షి ఏడుపు ఆపేసింది. అంజన్ వంక తీక్షణంగా చూసింది. పైకి లేచి అతని కాలర్ పట్టుకొని కుదుపుతూ, చెప్పు, నిజం చెప్పు, నా భర్తని నువ్వే చంపేసుంటావు. ఆయన్ని శవాన్ని చేసి తెచ్చి ఏవో కథలు చెప్తున్నావు. చెప్పు, ఎందుకు చంపావు? విచక్షణ జ్ఞానం మరిచిపోయి అంది మీనాక్షి. బాధలో ఉన్న ఆమె పరిస్థితి గ్రహించిన అంజన్ మిన్నకుండిపోయాడు.
దాన్ని మరోలా అర్థం చేసుకుందామే. ఇంకా గట్టిగా కుదిపేస్తూ చెబుతావా చెప్పవా తీక్షణంగా అడిగింది. గిరిధర్ని చంపాల్సిన అవసరం నాకేముంది? నాకేం తెలియదు. మనిషిని చంపడం అంటే మీకంత తేలిగ్గా ఉన్నట్టుంది. అతన్ని చంపడం వల్ల నాకు జరిగేదేముంది? నువ్వు లలితను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నా భర్త తదనంతరం తన వాటాకు వచ్చే ఆస్తి మొత్తాన్ని ఆమెకు రాసేశారు. ఆ ఆస్తి కోసమే నువ్వు నా భర్తను చంపి ఉంటావు. ఏదేదో ఊహించుకొని అంది మీనాక్షి. పొరపాటు. లలిత నన్ను ప్రేమించడం లేదు. కావలిస్తే మీరే అడగండి ఆమెను. పిచ్చెక్కేలా చూస్తూ అన్నాడు అంజన్. అయితే హత్య చేయబడ్డ అందరినీ మరో చోటుకి ఎందుకు చేరవేస్తున్నావు? ఆ అవసరం నీకేమిటి? నాన్సెన్స్. చచ్చిన వాళ్లను కళ్ళెదురుగా ఉంచుకొని ఈ బంగ్లాలో ఇలా మసలగలరా? అలా అయితే చెప్పండి. ఆ మిగిలిన శవాలను కూడా తెచ్చి మీ ఎదురుగా ఉంచుతాను. ముక్కుపుటాలు అదురుతుండగా అన్నాడు. నిర్ఘాంతపోయింది మీనాక్షి. ఏమీ జవాబు చెప్పలేకపోయింది. ఆమెలో అప్పటికే శక్తి క్షీణించిపోయింది. ఏడ్చి అరచి మాట్లాడి ఉందేమో ఆమెలో ఓపిక నశించిపోయింది. అంజన్ కాలర్ వద్ద వేసిన 2 చేతులు అలాగే ఉంచి నేలకు జారిపోయింది. అలా జారడంలో ఆమె చేతులు అతను ధరించిన ఆయిల్ జర్కిన్ జిప్పర్ మీద నుంచి కిందకు జారాయి. ఆటోమేటిక్గా ఆమె ప్రమేయం లేకుండానే జిప్పర్ కింద వరకు ఊడిపోయింది. మీనాక్షి నేలకు జారిపోయింది. ఆమెకు స్పృహ తెప్పించే ప్రయత్నంలో పడ్డారు మంగతాయారు, కోటిలింగంలు. లలిత ఇంకా తేరుకోలేకపోతోంది. ఆమెకు ఆ కుటుంబంలో అందరికన్నా ప్రేమాభిమానాలు గల వ్యక్తి గిరిధర్పై ఉన్న ప్రేమ ఆమెకు తన తల్లిదండ్రుల మీద కూడా లేదేమో. అంజన్ తన రూమ్ వైపు వెళ్ళబోతూ కోటిలింగం మాట విని ఆగాడు. బాబూ, మీనాక్షి భర్త చనిపోయిన స్థితిలో ఏదో వాగింది. అదేం పట్టించుకోకు. ఈ శవాన్ని కూడా అక్కడికే చేరవై నిర్వికారంగా అన్నాడు కోటిలింగం. చేసేది లేక గిరిధర్ శవాన్ని భుజం మీద వేసుకున్నాడు అంజన్. రవి, నువ్వు సాయం వెళ్ళు అన్నాడు కోటిలింగం. అమ్మ బాబోయ్, నాకు శవాలంటే చాలా భయం తప్పించుకున్నాడు రవి. సరే, నేనే వస్తాను పద అంటూ టార్చ్ లైట్తో అతని వెంట వెళ్ళాడు కోటిలింగం. టార్చ్ వెలుగు వెంట కోటిలింగం ముందు నడుస్తుండగా వెనక అతన్ని అనుసరించాడు అంజన్. వర్షం తగ్గుముఖం పట్టింది. కీచురాళ్లు అరవడం మొదలుపెట్టాయి. రోల్స్ రాయిస్ కారు కింద వెల్లకిల్ల పడుకొని గంటసేపు జపం చేశాడు మదన్. ఆ పద్ధతి కూడా అతనికి కష్టంగానే ఉంది. ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. చీకటి అంధకారంలో ఉంది లోపలంతా. మరికొంతసేపటికి బయట వర్షం పడుతుండటం అతనికి తెలుస్తూనే ఉంది. మరో గంట అతి కష్టం మీద గడిపాడు. అప్పటికి వర్షం పూర్తిగా వెలసిపోయింది. తుంపర్లు కూడా పడటం లేదు. తాళం తీస్తున్న శబ్దం వినిపించి బోర్లా పడుకొని దృష్టిని ముందుకు సారించాడు మదన్. సిగరెట్ పీకలు కింద పడి ఉండడం చూశాడు అగంతకుడు. జేబులోంచి రివాల్వర్ తీసి కుడి చేతిలో ఉంచుకున్నాడు. ఎడమ చేత్తో 3 కార్ల డిక్కీలు ఎత్తి చూశాడు. ఏదో స్ఫురించి పెన్ టార్చ్ తీసి ఒక్కో కారు కింద చూడసాగాడు. అది గమనించిన మదన్ గుండెలు దడదడలాడాయి. జేబులో చేయి పెట్టబోయాడు. అదే క్షణంలో అతన్ని చూసేశాడు అగంతకుడు. గరగరలాడుతూ ఆజ్ఞాపించాడు. కదలవద్దు. అలాగే బయటికి రా. కంఠం గంభీరంగా ఉంది. గరగరమని గంభీరంగా వినిపిస్తున్న ఆ కంఠాన్ని గుర్తుపట్టడం కష్టం. తనను గుర్తుపట్టకుండా గొంతు మార్చి మాట్లాడుతూ ఉండవచ్చు అగంతకుడు. మెల్లిగా జరుగుతూ బయటకు వచ్చాడు మదన్. పైకిలే అన్నాడు అగంతకుడు. లేస్తున్నట్టు లేచి కింద పడిపోయి కాలుతో అగంతకుని చేతిలోని రివాల్వర్ను తన్నేశాడు మదన్. రివాల్వర్ ఎగిరి ఏమోలో పడిపోయింది. అగంతకుడి కళ్ళు చింతనిప్పుల్లో ఎర్రబడ్డాయి. అదే అదనుగా భావించి ఎగిరి అగంతకుడి గుండెలపై తన్నాడు మదన్. 4 అడుగుల దూరంలో పడ్డాడు అగంతకుడు. ఆ వెంటనే మెరుపులా పైకి లేచి మదన్ మొహం మీద పిడిపోటు పొడిచి చెయ్యి మెలితిప్పి గాల్లోకి లేపి గిరాటు వేశాడు. మదన్ గాల్లో 6 అడుగుల ఎత్తుకు లేచి ఇంపాలా మీదుగా అవతలకు పోయి పడ్డాడు. అతని నడుం కలుక్కుమంది. పక్కటెముకలు పటపటలాడాయి. తల నేలకు పొడుచుకొని కంగున శబ్దం చేసింది. అంతే. మదన్ కళ్లకు పంచరంగుల నక్షత్రాలో తెలియదు, సిల్క్ పరదాలో తెలియదు, నల్లని చీకటి తెరలో తెలియదు. మొత్తానికి ఏవో కనిపించాయి. తల పక్కకు వాల్చేసి స్పృహ కోల్పోయాడు. ముసుగు చాటున నవ్వుకున్నాడు అగంతకుడు. టార్చ్ వెలుగులో రివాల్వర్ వెతికి జేబులో వేసుకున్నాడు. సీక్రెట్ డోర్ తెరిచి పెట్రోల్ టిన్ను బయటికి తీశాడు.
మొహం మీద ఏదో చిలకరించబడేసరికి త్రుళ్ళిపడి లేచాడు మదన్. ఎదురుగా అంజన్ ఉన్నాడు. చిరునవ్వు నవ్వి మొహం మీద తడిని భుజాలకు తుడుచుకొని తల తడుముకున్నాడు. చిన్న బొప్పి కట్టింది తల మీద. విషయం తెలుసుకొని, సరే ఇలా సమయం వృధా చేస్తే లాభం లేదు, ఇక్కడ అంతా గాలించి వదులుదాం, ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం అంటూ గ్యారేజ్లో అంగుళం అంగుళం పెన్ టార్చ్ వెలుగులో శోధించసాగాడు అంజన్. మదన్ మరోవైపుగా శోధిస్తున్నాడు. అరగంట సేపు కష్టపడి చెక్ చేసినా లాభం లేకపోయింది. మదన్ నిస్పృహగా గోడకు జారబడ్డాడు. నా నడుం నొప్పి మొదలైంది కానీ ఏం కనిపించింది? ఇలా అయితే కనిపించినట్టే, నీకు నమస్కారం పెడతాను గాని ఇక్కడి నుంచి కదులు తండ్రి అంటూ కదలడంలో అతని మోచేయి గోడకు పొడుచుకొని సర్రమని శబ్దమైంది. మదన్ వంక చూసిన అంజన్ మొహంలో సంతోషం కనిపించి వెనుతిరిగాడు అతను. మదన్ కంటికి గోడలో ఏర్పడ్డ ఖాళీలోంచి అల్మరా, ఆ లోపల ఉన్న పెట్రోల్ టిన్స్ కనిపించాయి. తన మోచేయి పొడుచుకున్న చోట చూశాడు నిశిత నేత్రాలతో. గోడ రంగులో కలిసిపోయి గోడలో కవర్ అయిపోయినట్టున్న కుంకుడుకాయ పరిమాణంలో గల బుడిపె ఒకటి కనిపించింది. దాన్ని మళ్ళీ ప్రెస్ చేశాడు. సీక్రెట్ డోర్ గోడను కవర్ చేసింది. తిరిగి నొక్కాడు. సర్రమని తెరుచుకుంది. ఒక చిక్కు విడిపోయింది. ఈ పెట్రోల్ టిన్స్ గురించి ఎవరికి చెప్పకు అన్నాడు సీక్రెట్ డోరు క్లోజ్ చేస్తూ అంజన్. ఎందువల్ల? ప్రశ్నించాడు మదన్. పెట్రోల్ కనిపించిందని తెలియగానే అంతా మద్రాసు వెళ్ళిపోదామంటారు. అలా చేస్తే హంతకుడు మనకిక దొరకడు. ఈరోజు గిరిధర్ని చంపేశాడు. ఇన్ని హత్యలు చేసిన హంతకుడిని మనం వదలకూడదు. ఎలాగైనా వలవేసి పట్టాలి చెప్పాడు. అప్పుడే మరో హత్య? అవును. గిరిధర్ శవాన్ని పెంకుటింట్లో భద్రపరిచి నేను ఇలా వచ్చాను నీకోసం. హంతకుడిని పట్టడానికి ప్లాన్ నువ్వు ఆలోచించు. ఆలోచించిన అవసరం లేదు. ఇన్ని హత్యలు చేసిన హంతకుడు మరో హత్య చేయడానికి వెనకాడడు. తప్పకుండా మరో హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయం మనం వినియోగించుకోవాలి. ఎవరిని హత్య చేయవచ్చని నీ ఉద్దేశం? ఏమో, మనల్నే కావచ్చు. ఇంతవరకు మన జోలికి రాలేదు కదా. అవును, కానీ మనం ప్రతిరోజు హంతకుడికి అడ్డుపడుతున్నాం. ఆ కోపంతో మనల్ని చంపాలని నిశ్చయించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మన జాగ్రత్తలో మనం ఉందాం. మరి హంతకుడి ఉనికి ఎలా కనిపెట్టడం? చూద్దాం. మనకు క్లూ దొరికే మరో సంఘటన జరిగే వరకు వేచి చూడటమే. అంతవరకు ఏం చెయ్యలేం. నాకొక అనుమానం. గరాజ్లో ఎవరో ఉన్నారని హంతకుడు ఎలా ఊహిస్తున్నాడు? కాదు, గ్రహిస్తున్నాడు అడిగాడు మదన్. ఆ ఆలోచనే నాకు రాలేదు సుమా. బహుశా ఆ కీలకం గ్యారేజ్ బయటే ఉండొచ్చు. చూద్దాం పద అన్నాడు అంజన్. ఇద్దరూ బయటకు వచ్చారు. డోర్స్ మూసి వెతకసాగారు. డోర్స్ మూల కింద పడి ఉన్న 2 సిగరెట్ పీకలు. వాటిని పైకి తీసి పరీక్షించారు. సిగరెట్ పీకల మధ్య భాగాల వద్ద నలిగి ఉన్నాయి. అవి రెడ్ విల్స్ ఫిల్టర్ సిగరెట్ పీకలు. కోటిలింగం, రవి ఇద్దరూ కాల్చేవి రెడ్ విల్స్ సిగరెట్లే అన్నాడు మదన్. అవును, సాలోచనగా అన్నాడు అంజన్. గ్యారేజ్ డోర్స్ ఇరుకుల్లో ఉంచినందువల్ల ఇవి నలిగిపోయాయి. నువ్వు చెప్పిన దానికంటే హంతకుడు మరింత తెలివైనవాడు. ఈ చిన్న విషయాన్ని గ్రహించలేక మనం చిక్కుల్లో చిక్కుకున్నాం. మదన్ చెబుతున్న మాటలు విన్నాడు, కానీ జవాబు చెప్పలేదు అంజన్. ఇద్దరూ తాళం వేసి లోనికి నడిచారు. తెల్లవారుజాము 3 గంటలైంది. కిషోర్ హత్య చేయబడ్డ రూముకి ఎదురుగా ఉన్న మరో ఖాళీ రూంలో మీనాక్షి, రవి కామకేళి విలాసాల్లో మునిగి తేలుతున్నారు. భర్త చనిపోయి 3 గంటలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మరో పురుషుడి కౌగిట్లో నగ్నంగా అమరసుఖాలు అనుభవిస్తోంది. బహుశా భర్త చనిపోయిన బాధను మరిచిపోవడానికి కావచ్చు, లేక ఎప్పుడు తనకు కూడా చావు మూడుతుందో తెలియదు కనుక ఈ లోపులోనే పూర్తి ఆనందాన్ని చవి చూడాలన్న తలంపు కావచ్చు. ఆ ఆనందంతో మూలుగుతోంది మీనాక్షి. రక్తం రుచి మరిగిన పులి, చపల చిత్తురాలైన స్త్రీ ఒకే జాతికి చెందినవారు. వారి క్రియలు అంతమవడం చాలా కష్టం. రక్తం రుచి మరిగిన పులి ఏ విధంగా అయితే రక్తాన్ని చూసి వదిలిపెట్టదో ఆ విధంగానే చపల చిత్తురాలు తన కామవాంఛను తీర్చుకోవడానికి ఎవరు దొరికినా వదిలిపెట్టదు. మీనాక్షికి ఆ విధంగానే రవి తగిలాడు. వెంటనే క్యాచ్ చేసింది. మరో అరగంట సేపు రవితో గడిపి లేచి బట్టలు వేసుకుంది మీనాక్షి. ఆమె కంటే ముందుగా తన రూంలోకి వెళ్ళిపోయాడు రవి. 2 నిమిషాలు ఆగి తన రూమ్ని చేరుకొని తలుపు గడియ పెట్టింది మీనాక్షి.
శారీరక వాంఛను తీర్చుకున్నందువల్ల ఆమెకిప్పుడు మానసికంగా తృప్తిగా ఉంది. అక్కడే బట్టలు విప్పేసి అటాచ్డ్ బాత్రూంలో శుభ్రంగా స్నానం చేసి బట్టలు ధరించింది. అద్దం ఎదురుగా నిల్చొని తనను తాను చూసుకొని మురిసిపోసాగింది. నిలువుటద్దంలో చూసుకుంటూ తెల్ల వస్త్రాలు ధరించినా తన అందం చెక్కు చెదరలేదని ఆనందపడింది. అద్దంలో ఎవరి మొహం వారికి అందంగా కనిపిస్తుంది. అద్దానికి భేదభావాలు లేవు. అద్దానికి అంతా సమానులే అన్న విషయం మీనాక్షికి తెలియదు కాబోలు. నిలువుటద్దం ముందు ఉన్న బల్ల మీద కూర్చుంటూ ఆ క్షణంలో కనిపించిన అద్దంలోని ప్రతిబింబాన్ని చూసి గజగజలాడుతూ వెనక్కి తిరిగి కెవ్వున అరిచింది భయంకరంగా. అద్దంలో కనిపించిన ప్రతిబింబం గిరిధర్ది. బయటకు వెళ్లే తలుపుల పక్కన గోడకు జారపడి ఉంది. నిర్జీవంగా ఉన్న గిరిధర్ శవం భీతి గొలిపేలా ఉంది. మరోసారి కేక వేసి బయటకు పరుగు తీసింది మీనాక్షి. ఆమె కేకలు విన్న అంజన్, మదన్ కిందికి వచ్చారు. భయం వల్ల మెలకువ వచ్చినా ఎవరూ బయటకు రాలేదు. లలిత మాత్రం మేలుకొని లేదు. కంగారుగా శవం శవం అని వాళ్ళ దగ్గరికి ఆవేశపడుతూ వచ్చి, ఎవరి శవం? అంజన్ అడిగాడు. చెప్పింది. ఆమె వెంట లోపలికి వెళ్ళిన వారిద్దరికీ ఏ శవము కనిపించలేదక్కడ. ఏది? ఇక్కడే ఉండాలి. ఏమైపోయింది? పిచ్చి చూపులు చూస్తూ చెప్పింది. ఆమెకు ధైర్యం చెప్పారిద్దరు. ఇక్కడ పడుకోలేకపోతే మేడ మీద మీ చెల్లెళ్ళ గదిలో పడుకోండి. రేపటి నుంచి మాత్రం ఎవరినో ఒకరిని మీకు తోడుగా పడుకోబెట్టుకోండి అన్నాడు అంజన్. పర్వాలేదు, తలుపులు వేసుకొని పడుకుంటాను ధైర్యంగా అందామె. ఇద్దరూ తలాడించి తమ రూమ్కి చేరుకున్నారు. మధు, నువ్వొక విషయం గ్రహించావా? అడిగాడు అంజన్. ఏమిటది? అన్నాడు మదన్. ప్రీతి చనిపోయిన ముందు రోజు రాత్రి ఆమెకు ఆమె భర్త శంకర్ శవం కనిపించింది. అలాగే ఈరోజు చనిపోయిన తన భర్త గిరిధర్ శవం మీనాక్షి కనిపించింది. అంటే రేపు రాత్రి మీనాక్షి హత్య చేయబడుతుందని నీ అనుమానమా? అనుమానం కాదు, 2 సంఘటనలు ఊహిస్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది. ఈ విషయం మీనాక్షికి చెబితే? చెప్పకపోవడమే మంచిది. మరింత భయపడుతుంది. రేపు రాత్రి ఆమెకు తెలియకుండా ఆమెను అంటిపెట్టుకుని ఉండు. ఎక్కడ కాపు కాయాలో తెలుసు కదా? తెలుసు. ఈ రాత్రి మీనాక్షి, రవి కలుసుకున్న రూమ్లో నవ్వుతూ చెప్పాడు మదన్. గుడ్. ఈ శవాలు మాయం కావడం, ప్రత్యక్షం అవడం చూస్తుంటే దీని కీలకమంతా రంగనాథ వర్మగారి ఆజ్ఞ ప్రకారం తాళం వేసి ఉన్న రూమ్లోనే ఉందని నా అనుమానం. దాని సంగతి నేను తేల్చుకుంటాను అని ఏదో ఆలోచనతో నువ్వు పడుకో, ఇప్పుడే వస్తాను అంటూ బయటికి పరుగు తీశాడు అంజన్. తోపులో వేగంగా పరుగు తీస్తూ పెంకుటిల్లును చేరుకున్నాడు. గొళ్ళెం తీసి తలుపులు తోశాడు. ముక్కులు పగిలిపోయేలా సోకింది దుర్వాసన. జేబులోంచి పెంటాచి తీసి దాని వెలుగును నలుమూలలా వేశాడు. ప్రసరించిన ఆ వెలుగులో ముందుగా అతనికి కనిపించింది శంకర్ శవం. దుర్గంధం విపరీతంగా వస్తోంది. ముక్కు మూసుకొని మరోవైపు చూశాడు. గుండెల మీద రక్తం గడ్డకట్టి బిగుసుకుపోయి భీకరంగా ఉంది కిషోర్ శవం. మరో పక్కన ప్రీతి శవం చూసి వెలుగును ఆ పక్కకు ఫోకస్ చేశాడు. అక్కడ బీభత్సంగా ఉన్న గిరిధర్ శవం తానింత క్రితం ఎలా ఉంచాడో అదే స్థితిలో నిశ్చలంగా ఉంది. 5 నిమిషాల క్రితం మీనాక్షి రూమ్లో ఉన్న శవం ఇక్కడ ఎలా ప్రత్యక్షమైంది? జవాబు దొరకని ప్రశ్నది. అక్కడంతా నిశ్శబ్దం. తానొక్కడు శవాల మధ్య. అంజన్ గుండె క్షణం ఆగి తిరిగి కొట్టుకోసాగింది. క్షణం కూడా అక్కడ ఆగకుండా బయటకు వచ్చి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు అంజన్. ఉదయం 10 గంటలకి తోటలో నడుస్తున్న అంజన్ని నిలదీసింది జలజ. అంజు, లలిత నిజంగా మూర్ఖురాలు. అది ప్రేమించకపోతే పోనీ, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషిని నేనున్నానని మర్చిపోవద్దు లాలనగా చెప్పింది జలజ. నీ మంచితనానికి చాలా కృతజ్ఞుణ్ణి. లలిత నా ప్రేమని తిరస్కరించాక నాలో ప్రేమ చచ్చిపోయింది. ఇక ఎవరిని ప్రేమించే శక్తి నాకు లేదు అన్నాడు అంజన్. నీ శక్తి నీకు తెలియడం లేదు. నువ్వు నన్ను ప్రేమించగలవు. ప్రేమించగలిగినా ప్రేమించను. ప్లీజ్ నా కోసం క్షమించు, నాకు అవతల చాలా పని ఉంది అంటూ ఆమె జవాబుకే ఎదురు చూడకుండా వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ సంభాషణ అంతా చెట్టుచాటున రెడ్విల్ సిగరెట్ కాలుస్తూ విన్నాడు రవి. చివరి కంట కాలిన సిగరెట్ని బూటు కింద నలిపి జలజ ముందుకు వచ్చాడు. ఏమిటి నాటకం అంటూ. నాటకమా?
తెలియనట్లు అమాయకంగా అంది జలజ. నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి అంజన్ వెంట ఎందుకు పడ్డావో ఎత్తి పొడుపుగా అన్నాడు. అది నా ఇష్టం. మరి నాకిచ్చిన మాట? పిచ్చివాడా, అది నేనాడిన నాటకం. అయితే నన్ను పావుగా ఉపయోగించుకున్నావన్నమాట. నీ మీద మీ పెద్దక్క చాలా మంచిది. మా అక్క మంచితనం ఎలా గ్రహించావో? ఎలాగైతే నీకెందుకు? నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా? అంజన్ నా ప్రేమ కాదన్నాక నేనెవరిని ప్రేమించలేను. ఆ ఓపిక నాలో లేదు అంది నటిస్తూ. వాడు చెప్పిన డైలాగులు నాకు చెప్పజెప్తున్నావా? నన్ను ప్రేమించలేకపోతే నా కోరిక తీర్చు, నిన్ను విడిచిపెడతాను. లేకపోతే నీ బండారం బయటపెట్టి నిన్ను తల ఎత్తుకోనివ్వకుండా చేస్తాను బెదిరించాడు రవి. బెదిరిస్తున్నావా? రెక్లెస్గా అంది. కాదు, హెచ్చరిస్తున్నాను. నీ కోరిక ఈ జన్మలో తీరదు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, కానీ దానివల్ల నాకంటే నువ్వే ఎక్కువగా నష్టపోతావు. నవ్వుతూ చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ. చేసేది లేక ఆమె వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ అరచేతిలో పిడికిలి బిగించి కొట్టుకున్నాడు. మరో సిగరెట్ వెలిగించి దమ్ములాగి 2 రింగులుగా గాల్లోకి పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు రవి. త్వరగానే భోజనాలు ముగించి రాత్రి 8 గంటలకల్లా పడుకున్నారంతా. 11 గంటల సమయంలో రవిని తన రూముకే రప్పించుకుంది మీనాక్షి. ఎవరూ చూస్తారన్న భయం ఆమెకు లేదు. అందులో ఆశ్చర్యమూ లేదు. క్షణాల్లో ఇద్దరూ బిజీ అయిపోయారు. రవి, నువ్వు నాతోనే ఉండిపోకూడదు అడిగింది మీనాక్షి. అలాగే, అప్పటి వరకు మనం బ్రతుకు మీద ఆశ పెంచుకుంటే బ్రతుకుతాం. సరే, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు రవి ఆ ప్రసక్తి ఆసక్తిగా లేక. వాళ్ళిద్దరూ నిన్న రాత్రి కలుసుకున్న రూంలో పడిగాపులు పడి రవి మీనాక్షి ఎప్పుడు వస్తారా అని జపం చేస్తూ కూర్చున్నాడు మదన్. సరిగ్గా అదే సమయానికి కిషోర్ హత్య చేయబడిన రూములోకి దూరి తలుపు గడియ పెట్టేశాడు అంజన్. తనున్న రూముకి ఆ పక్క రూముకి మధ్యనున్న తలుపుల వద్ద నిలుచున్నాడు. సాక్స్లో దాచుకున్న బటన్ నైఫ్ తీసి ప్రెస్ చేశాడు. చక్మని బయటపడింది. 7 అంగుళాల పొడవు గల పదునైన బ్లేడ్. దాన్ని తలుపుల ఇరుకులోకి దూర్చి పైకెత్తడానికి ప్రయత్నించసాగాడు. ఎలాగైతే 1/2 నిమిషం తర్వాత పైకి లేచింది గడియ. తలుపులు తీసుకొని నిశ్శబ్దంగా లోనికి ప్రవేశించాడు అంజన్. పెంటార్చ్ తీసి బటన్ నొక్కి ఆ వెలుగులో నలుమూలలా పరీక్షించసాగాడు. అక్కడక్కడ బూజులు, సాలిగూళ్లతో నేలంతా మట్టితో అసహ్యంగా ఉందా రూము. ఒక్క చెక్క బీరువా, ఒక మంచం, దిండు, దుప్పటి లేని ఖాళీ పందిరి మంచం తప్ప ఆ రూంలో ఇంకేమీ లేవు. మారుతాళంతో బీరువా తెరిచాడు అంజన్. బీరువాలో ఉన్న 4 అరలు, అనేక పురాతన కాలం నాటి చిన్న చిన్న చెక్కడాలు, నాణాలు, పాలరాతి, రాతి విగ్రహాలు మొదలైన వాటితో నిండి ఉన్నాయి. పురాతన కాలం నాటివి ఏవైనా తన తండ్రికి చాలా మక్కువ అని చెప్పిన లలిత మాటలు చెవుల్లో గింగురులెత్తాయి. ఆలోచనలను పక్కకి నెట్టేసి బీరువా తాళం వేసి ఆ రూమ్ అంతా నిశితంగా అంగుళం కూడా విడిచిపెట్టకుండా పరికించసాగాడు. 4 అడుగులు ఎత్తున్న పందిరి మంచం కింద స్క్వేర్గా ఉన్న స్థలంలో మట్టి లేకపోవడం, పలకలా ఉన్న సన్నని గీతను చూసి అనుమానంతో మరింత జాగ్రత్తగా పరీక్షించాడు. చేతి వ్రేళ్లతో కొట్టి చూశాడు. టక్ టక్ మని శబ్దం వినిపించింది. అక్కడ అండర్ గ్రౌండ్ ఉందని గ్రహించి మరింత హుషారుగా పందిరి మంచాన్ని శోధించసాగాడు. ఒక మంచం కోడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు అంజన్కి అనిపించి ఆ మంచం కోడు మీద చెయ్యి వేశాడు. ఆ కాస్త చలనంకే స్క్వేర్ ప్లేస్లో ఉన్న చెక్క పలక కొంచెం పైకి లేచింది. ఒక రౌండ్ తిప్పాడు మంచం కోడ్ని. చెక్క పలక పూర్తిగా పైకి లేచింది. భూగృహంలోకి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల మీదుగా జాగ్రత్తగా నేలమాళిగలోకి దిగసాగాడు అంజన్. 10 మెట్లు దిగిన తర్వాత చూశాడు పొడవుగా ఉన్న ఆ సొరంగ మార్గాన్ని. సొరంగం ఎత్తు 9 అడుగులుంది. బూజులు, సాలిగూళ్ళు, మట్టి, మశానం తప్ప మరేమీ లేదు. సొరంగంలో వెలుతురు కోసం అక్కడక్కడ కాగడాలు వెలుగుతున్నాయి. సొరంగంలో అలా ముందుకు నడిచాడు. పర్లాంగు దూరం వరకు ఉందా సొరంగం దారి. దాని చివర మెట్లు చూసి పైకెక్కాడు. అవి కూడా 10 మెట్లే ఉన్నాయి. మెట్లన్నీ ఎక్కాడు అంజన్. మెట్ల చివర ఏదో మర కనిపించి తిప్పాడు. టాప్ డోరు పైకి లేచింది. పైకి ఎక్కాడు. ఆ రూమ్ పెంకుటింట్లో 2వ రూమ్ అని గ్రహించాడు. ఆ రూములోంచి పక్క రూంలోకి ప్రవేశించాడు ముక్కు మూసుకొని. శంకర్, గిరిధర్, కిషోర్, ప్రీతిల శవాలు నిశ్చలంగా ఉన్నాయి.
ఇంకా వాటి వంక చూడలేక ముందు రూంలోకి వచ్చేసి యథాప్రకారంగా సొరంగ మార్గం గుండా తాళం వేసి ఉన్న రూంలోకి వచ్చేశాడు అంజన్. అక్కడి నుంచి ఎలా వెళ్ళాడో అలాగే బయటపడి మదన్ దాగిన రూంలోకి ప్రవేశించాడు. ఇంకా రాలేదు, కట్టెన్ చాటు నుంచి వచ్చిన మదన్ చెప్పాడు. సరే, ఇక్కడి సంగతి నేను చూస్తాను. నువ్వు తోపులో ఉన్న మర్రి వృక్షం వెనక దాగి ఉండు. 12 గంటలు దాటిన తర్వాత అక్కడికో దయ్యం వస్తుంది. దాని అంతేదో చూడు చెప్పి మదన్ని పంపేసి కట్టెన్ చాటున దాగాడు అంజన్. అర్ధరాత్రి 12 గంటలు. గోడ గడియారం టంగ్ టంగుమని గంటలు కొట్టసాగింది. 12 గంటలు ముగిసేసరికి కేకలు, అరుపులు, ఆర్తనాదాలు, పెడబొబ్బలు బీభత్సంగా భయానకంగా వినిపించసాగాయి. హృదయాన్ని కదిలించి వేసే హృదయ విదారకమైన కేకలవి. మరికొంతసేపటికి కేకలు ఆగిపోయాయి. అదే సమయానికి తెల్లని ఆకారం సింహద్వారం దాటుతోంది, గజ్జెల శబ్దం చేసుకుంటూ. ఆకారం కాలి అందియలు గల్లు గల్లున భీకరంగా వినిపిస్తున్నాయి. మరో గంటన్నర సమయాన్ని హుషారుగా గడిపేశారు రవి, మీనాక్షిలు. రవి బట్టలు ధరించి తన గదికి పోయి పడుకున్నాడు. మీనాక్షి అలసటగా మంచం మీద వాలిపోయింది. సరిగ్గా అదే క్షణాన ఆమె పక్క రూం మధ్య తలుపు తెరుచుకొని లోనికి అడుగు వేశాడు ఆగంతకుడు. నిశ్శబ్దంగా ఆమె పక్కకు చేరాడు. మోకాలు దగ్గర జిప్పర్ కిందికి లాగాడు. ఆ శబ్దం, నిశ్శబ్దంలో ఆ శబ్దం సర్రమని వినిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన మీనాక్షి ఆగంతకుడిని చూసి గజగజ వణికిపోసాగింది. వద్దు, నన్ను చంపొద్దు బతిమలాడసాగింది. ఆగంతకుని కళ్ళల్లో ఎరుపు జీరలు మీనాక్షి ప్రాణాలను తోడేస్తున్నట్లుంది ఆమె భయపడటం. ప్లీజ్ నన్ను చంపకు, నేను చావను ఏదేదో అనేస్తోంది. ఫ్లోర్సెంట్ బల్బు వెలుగులో కత్తి బ్లేడ్ తళతళలాడుతూ మెరుస్తోంది. మీనాక్షికి తనేమైపోతానో అనేది తెలియకుండానే కత్తి వేగంగా శుతిమెత్తగా ఆమె కంఠంలో దిగబడిపోయింది. చిన్న కేక కూడా బయటికి రాకుండానే ఆమె ప్రాణాలు చెప్పా పెట్టకుండా ఎటో ఎగిరిపోయాయి. మీనాక్షి కంఠంలో దిగిన కత్తిని మరింత మెత్తగా బయటికి లాగి ఆమె పీకను పర్రపరమని బీభత్సంగా కొయ్యసాగాడు ఆగంతకుడు. 5 నిమిషాలలో తన కార్యక్రమాలు ముగించి మేడ మీద లలిత గది ముందుకు వెళ్ళాడు. కత్తిని తలుపుల సందులో ఇరికించి గడియ తప్పించాడు. లోనికి దూరి గడియ పెట్టేసి వెనుదిరిగాడు ఆగంతకుడు. ఫోమ్ బెడ్ మీద ప్రశాంతమైన అమాయకమైన వదనంతో ఆదమర్చి నిద్రపోతోంది లలిత. ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా ఒకమారు చూశాడు ఆగంతకుడు. ఆ వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి బ్లాక్ ప్యాంట్లోంచి రివాల్వర్ తీశాడు. ఆమె నుదుటికి గురిపెట్టాడు. సేఫ్టీ క్యాచ్ ముందుకు తోసి ట్రిగ్గర్ మీద వేలు బిగించిపోయాడు. సరిగ్గా అదే సమయంలో కదిలింది లలిత. మెరుపులా మంచం కిందకు దూరాడు ఆగంతకుడు. మెలకువ వచ్చిన లలిత పైకి లేచి గడియ తీసింది బాత్రూంకి వెళదామని. వరండాలోకి వచ్చి క్యాజువల్గా హాల్లోకి చూసింది. దానికి కారణం షాండ్లియర్స్ చేస్తున్న శబ్దం వల్ల. రాత్రులందు జరుగుతున్న సంఘటనలకు భయపడి మొదటి రాత్రి నుంచే హాల్లోని లైట్లు ప్రతి రాత్రి వెలిగించి ఉంచేస్తున్నారు. అందువల్ల హాల్లోని విద్యుత్ దీపాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగులో ఆమె చూసిన 2 భయంకర దృశ్యాలను లలిత తనను తాను అదుపు చేసుకోలేకపోయింది. ఒళ్ళంతా షివరింగ్ వచ్చినట్టు కంపించిపోతుండగా కెవ్వున భీకరంగా హాలు దద్దరిల్లిపోయేలా గావు కేక పెట్టింది. ఆ కేక ఎంత బిగ్గరగా ఉందంటే పిడుగుపాటులా ఉంది. ఆమె కళ్ళు గిర్రున తిరిగాయి. చాప చుట్టలా నేలకు జారిపోయింది లలిత. ఆ జారిపోవడం సరాసరి మెట్లకు దగ్గరగా కావడంతో దబదబమని శబ్దం చేస్తూ వేగంగా మెట్ల మించి దొర్లి హాల్లో పడిపోయింది. ఆమె కేకకు అంతా లేచి బయటకొచ్చారు. ఏనుగులెక్కి తొక్కినా నిద్రలేవని సోములు కూడా అదిరిపడి లేచాడు. మీనాక్షి, రవిల కోసం కర్టెన్ వెనుక పడిగాపులు పడి ఎదురుచూస్తున్న అంజన్ ఆమె కేక వినిపించిన తడవుగా మెరుపులా పరుగు తీస్తూ వచ్చాడు. హాల్లోకి వచ్చిన వారంతా శిలాప్రతిమల్లా బిగుసుకుపోయారు. ఆ భీకర దృశ్యం చూసి భయకంపితురాలైన పేరమాంబ, జలజ కెవ్వున అరిచి కింద పడిపోయారు. కోటిలింగం మేడ మెట్లు దండిని ఆసరాగా చేసుకొని నేలను కూర్చుండిపోయాడు. రవి గడగడ వణికిపోతూ కోటిలింగం పక్కనే జారబడిపోయాడు. అందరి గుండెలు కొన్ని క్షణాలు కొట్టుకోవడం మానేశాయి. ఆ మరుక్షణం నీరసంగా కొట్టుకోసాగాయి. ఆ దృశ్యం ఎంత దారుణం!
అదే సమయంలో సడన్గా ప్రారంభమైంది దడదడలాడుతూ వర్షం. ప్రకృతిని సైతం భయకంపితం చేసేలా కుంభవృష్టిలా కురవసాగింది. ఉరుములు మెరుపులు మరింత భీకరంగా ఉన్నాయి. ఆ హాల్లో ఆ దృశ్యం, హాలు మధ్యలో మధ్య భాగంలో ఊగుడు కుర్చీలో కూర్చోబెట్టబడి ఉంది మీనాక్షి, తలలేని మొండెం. ఊగుడు కుర్చీ వేగంగా వెనక్కి ముందుకి ఊగుతోంది. మొండెం తలలేని ప్రదేశంలో రక్తం బుసబుసమని పొంగుతోంది. ఆ ప్రదేశం మాంసపు ముద్దలా భయంకరంగా ఉంది. మొండెం బిగుసుకుపోయి ఉంది. ఊగుతున్న కుర్చీలో మొండెం. షాండిలియర్ సరిగ్గా ఊగుతున్న కుర్చీకి పై భాగాన సీలింగ్ నుంచి వేలాడుతున్నాయి. ఆ షాండిలియర్స్ కూడా చాలా వేగంగా ఊగుతున్నాయి. షాండిలియర్స్ అడుగు భాగాన కొంత జుట్టుముడి వేయబడి ఉంది. మిగిలిన జుట్టుతో సహా బీభత్సంగా వేలాడుతోంది మీనాక్షి తల. పొడవైన కేశాలతో భీకరంగా వేలాడుతోంది ఆమె తల.